వదిలి మేముండలేము, విదేశాలకు వెళ్ళొద్దు అని వేడుకున్నా తల్లి తండ్రిని వదిలి విదేశాలకు వెళ్ళిపోయాడు కొడుకు. ఒకరికి ఒకరుగా తోడున్నారు ఆ వృద్ధ దంపతులు. తమ పెళ్లి రోజున భార్యను 8వ వాగ్దానం చెయ్యమన్నారు కాశీనాథ్ గారు. సరే అని మాటిచ్చింది సావిత్రి. 8 సంవత్సరాలకు భారతదేశం వచ్చాడు కొడుకు. తమని వదిలి వెళ్ళకు అని వేడుకున్నా వినలేదని కొడుకుకి జీవితకాలపు శిక్ష విధించింది సావిత్రి. తల్లి చేసిన పనికి మోకాళ్లపై కూర్చొని క్షమించమని వెక్కి వెక్కి ఏడ్చాడు కొడుకు. ఇంతకీ ఆ తల్లి చేసిన పని ఏంటి? పెళ్లి రోజు సావిత్రి భర్తకు చేసిన ఆ 8వ వాగ్దానం నిలబెట్టుకుందా లేదా? కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ 8వ వాగ్దానం. అది నవంబర్ నెల, చలికాలం రోజులు. ఇవాళ చాలా రోజుల తర్వాత ఎండ కాసింది. అందుకే కాశీనాథ్ గారు మరియు ఆయన భార్య సావిత్రి ఉదయం టిఫిన్ తిన్న తర్వాత ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి రోజువారీ సామాన్లు కొనడానికి వెళ్ళారు. సామాన్లన్నీ కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం సమయం 1 అయ్యింది. నడుస్తూ నడుస్తూ సావిత్రి అకస్మాత్తుగా ఆగిపోయి ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూస్తూ నిలబడిపోయింది. అది ఒక ప్రైవేటు స్కూల్ బిల్డింగ్. అప్పుడే స్కూల్ వదిలారు. అందుకే స్కూల్ గేటు తెరిచి ఉంది. పిల్లలందరూ పరుగు పరుగున బయటికి వస్తున్నారు. కొందరు తల్లులు తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చారు. అలాగే కొందరు తండ్రులు కూడా వచ్చారు. బయటికొచ్చిన పిల్లలందరూ తమ తల్లిదండ్రులతో ఆ రోజు క్లాస్లో ఏం జరిగిందో చెబుతున్నారు. బయటకు వస్తున్న ప్రతి పిల్లవాడిని చూస్తూ సావిత్రి గేటు వైపు చూస్తూనే ఉంది. అప్పుడు సావిత్రి, నువ్వు మళ్ళీ ఇక్కడ ఆగిపోయావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మన కొడుకు ఇప్పుడు ఇక్కడ చదువుకోవట్లేదు. చాలా కాలం క్రితమే వాడి చదువు పూర్తయింది. ఈ స్కూల్ని ఎప్పుడో వదిలేశాడు. స్కూల్నే కాదు, ఇప్పుడు మనల్ని, ఈ దేశాన్ని కూడా వదిలి వెళ్ళిపోయాడు అని తన కన్నీళ్లను తుడుచుకుంటూ గద్గద స్వరంతో కాశీనాథ్ భార్యతో చెప్పారు. నాకు తెలుసు, కానీ ఎందుకో ప్రతిసారి ఈ స్కూల్ ముందు నుండి వెళ్తున్నప్పుడు పాదాలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మన బిడ్డ పరుగు పరుగున వచ్చి అమ్మా అమ్మా అని నన్ను హత్తుకుంటాడు అనే ఆశతో ఎదురు చూస్తుంటాను అని సావిత్రి చెప్పింది. కాశీనాథ్ గారు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. నాకు చాలా గుర్తొస్తాడు అభి. 8 సంవత్సరాలయ్యింది వాడు భారతదేశాన్ని వదిలి. మీకు కూడా గుర్తొస్తాడు కదా? అడిగింది సావిత్రి. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు సావిత్రి? ఎప్పుడైతే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని తల్లిదండ్రులవుతారో అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యారని అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాధ్యతలు మారిపోతాయి. అయినా మనం ఇద్దరమే ఎక్కడున్నాం? ఇద్దరం ఒకరి పక్కన ఒకరు నిలబడితే 11 మంది ఉన్నట్లే అని భార్యను ఓదార్చారు కాశీనాథ్ గారు. మీరు చెప్పే ఫిలాసఫీలు వినడానికి బాగున్నాయి, కానీ ఒక తల్లి మనసుని సంతృప్తి పరచలేదు అని సావిత్రి చెప్పింది. సావిత్రి, మనలాంటి వారు భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. వారి పిల్లలు కూడా వారిని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది సర్వసాధారణం. అమెరికా నుండి భారతదేశానికి విమానంలో రావడంలో ఎంత సమయం పడుతుంది? అందుకే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్దామని కాశీనాథ్ గారు సావిత్రి చెయ్యి పట్టుకొని నడిచారు. భార్యను సముదాయించటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ పిల్లలు దూరంగా వెళ్ళిపోయారని కాశీనాథ్ గారు కూడా లోపల నుండి బాధపడుతూనే ఉన్నారు. ఇంటికి నడుస్తూ నడుస్తూ వారి మనసులో గతం రోజులు గుర్తుకు వచ్చాయి. అమ్మా, నాన్న, నాకు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. సంవత్సరాల నుండి కంటున్న కలలు నెరవేరబోతున్నాయి. ఇక నేను శాశ్వతంగా అమెరికాలో సెటిల్ అవుతాను. ఇప్పుడు చూడండి నాన్న, మీ కొడుకు ఎలా సంపాదిస్తాడో అని కొడుకు అభి సంతోషంగా చెప్పిన మాటలు కాశీనాథ్ గారి చెవుల్లో మారుమోగాయి. కానీ
కొడుకు విదేశాలకు వెళ్తున్నానని చెప్పగానే కాశీనాథ్ గారు ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అదే సమయంలో సావిత్రి రాతి విగ్రహంలా నిలబడిపోయింది. ఒక్క మాట కూడా ఆమె నోటి నుండి రాలేదు. కానీ కాశీనాథ్ గారు తన కొడుకును ఆపాలనే ఉద్దేశంతో, ఏం మాట్లాడుతున్నావభి? నువ్వు మాకున్న ఒక్కగానొక్క కొడుకువు. నువ్వు మమ్మల్ని వదిలి అమెరికా వెళ్ళిపోతావా? ఈ వయసులో మేము ఇక్కడ ఒంటరిగా ఎలా బతకగలం? ఒక్కసారి ఆలోచించు అన్నారు. ఓ కమాన్, బీ ప్రాక్టికల్ నాన్న. ఇది ఎమోషనల్గా ఆలోచించవలసిన సమయం కాదు. నేను తీసుకునే నిర్ణయం పైన నా భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. నా స్నేహితులు అందరూ విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు. వారి లైఫ్ స్టైల్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని మీరు కోరుకుంటున్నారా అన్నాడు అభి. ఏ అభి, మన దేశం దేనికి తక్కువయ్యింది? నాకు మంచి పెన్షన్ వస్తుంది. నువ్వు హైదరాబాదులో మంచి జాబ్ చేస్తున్నావు. ఈ ఇల్లు మనదే. ఇంకేం కావాలి నీకు? నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను వదిలి విదేశీ నేలపై స్థిరపడాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబు అభి, మమ్మల్ని అర్థం చేసుకో. ఈ వయసులో మేము నీ నుండి దూరంగా ఉండలేము. మా కొడుకు కోడలు మనవళ్ళు అందరితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాము అన్నారు కాశీనాథ్ గారు. ఏ నాన్న, నాకంటూ ఒక జీవితం ఉందా లేదా? నాకంటూ జీవితంలో కొన్ని కోరికలున్నాయి. వాటిని నేను పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అభి. కొడుకు మాటలు విని కాశీనాథ్ గారు ఇలా అన్నారు. అభి, నీకు గుర్తుందా? నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్లు ఎక్కువ కష్టపడకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకోమన్నారు. కానీ అదే సమయంలో నువ్వు 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నావు. నీ తర్వాతి చదువుల కోసం డబ్బులు కావాలి. అందుకే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోలేదు. ముందు నీ భవిష్యత్తు గురించి ఆలోచించాము అన్నారు కాశీనాథ్ గారు. అభికి తండ్రి మాటలు విని కోపం వచ్చింది. అది మీ మూర్ఖత్వం. ఇప్పుడు నేను మీలాగే మూర్ఖంగా ఇక్కడే జీవితమంతా ఉండిపోవాలా? క్షమించండి, కానీ నేను అలా జరగనివ్వను. నేను ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అన్నాడు కోపంగా. కొడుకు ఖచ్చితమైన సమాధానంతో కాశీనాథ్ గారు మౌనంగా నిలబడ్డారు. భార్య వైపు చూశారు. సావిత్రి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ అభికి అసలు తల్లి గురించి ఆలోచనే లేదు. విదేశాలకు వెళ్ళాలనే వ్యామోహంలో బాధపడుతున్న తల్లి తండ్రి ముఖాలు కనిపించడం లేదు తనకి. చివరికి భార్యాపిల్లలతో ముసలి తల్లిదండ్రులను మీ చావు మీరు చావండి అని విదేశాలకు వెళ్ళిపోయాడు. గతాన్ని గుర్తు చేసుకుంటూ కాశీనాథ్ గారు ఎప్పుడు ఇంటికి చేరారో తెలియనే లేదు. సావిత్రి, ఇంటి తాళాలివ్వు అంటూ భార్యతో చెబుతూ సామానుల సంచి తలుపు వద్ద పెట్టి భార్య వైపు చెయ్యి చాచారు. కానీ సావిత్రి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఏంటి సావిత్రి అంటూ భార్య వైపు తిరిగి చూశారు కాశీనాథ్ గారు. సావిత్రి కళ్ళు పెద్దవి చేసి తల పట్టుకొని నిలబడి ఉంది. కాశీనాథ్ గారు భార్యను పిలుస్తూనే ఉన్నారు. అంతలోనే సావిత్రి నేలపై పడిపోయింది. సావిత్రి, సావిత్రి, ఏమయ్యింది అంటూ కాశీనాథ్ గారు సహాయం కోసం చుట్టుపక్కల వాళ్ళని కేక వేశారు. చుట్టుపక్కల వారు పరిగెత్తుతూ వచ్చారు. పక్కనే ఉన్న ఆటోను పిలిచి అందులో సావిత్రి గారిని చుట్టుపక్కల వారి సహాయంతో కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకువెళ్లారు. హాస్పిటల్ చేరిన వెంటనే పరిస్థితి చూసి డాక్టర్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ వార్డు బయట కూర్చున్న కాశీనాథ్ గారి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అతను చాలా బాధగా ఉన్నారు. అసలు సావిత్రి ఎందుకు ఇలా పడిపోయిందో ఆయనకు అర్థం కావటం లేదు. పాపం, ధైర్యం చెప్పే తోడు కూడా లేక కంగారుగా ఉన్నారు. బహుశా అలసట వల్లే కళ్ళు తిరిగాయేమో, అందుకే పడిపోయిందేమోనని మనసును శాంతపరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మరోవైపు ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉందేమో అనే భయం కూడా కలుగుతుంది. చాలా ఆందోళన చెందడంతో తన కుమారునికి ఫోన్ చేశారు. కానీ 2-3 సార్లు ప్రయత్నించినా
అభి ఫోన్ ఎత్తలేదు. కొంతసేపటి తర్వాత నర్స్ ఎమర్జెన్సీ వార్డు నుండి బయటికి వచ్చింది. నా భార్య సావిత్రి ఎలా ఉంది అని కాశీనాథ్ నర్సును అడిగారు. ఇంకా చికిత్స జరుగుతోంది. మీరు రిసెప్షన్లో 50,000 రూపాయలు జమ చెయ్యండి అని చెప్పింది. కాశీనాథ్ గారు రిసెప్షన్ వెళ్ళి తన మొబైల్ ఫోన్ ద్వారా డబ్బు బదిలీ చేశారు. కాసేపటికి నర్సు బయటికి వచ్చి, కొన్ని రిపోర్ట్స్ రేపటికి వస్తాయి, మీరు సావిత్రి గారిని చూడడానికి లోపలికి వెళ్ళొచ్చు అనింది. కాశీనాథ్ గారు లోపలికి వెళ్ళారు. కానీ సావిత్రి మెలకువగా లేదు. మరుసటి రోజు సావిత్రి గారి అన్ని రిపోర్ట్లు వచ్చాయి. కాశీనాథ్ గారిని డాక్టర్ పిలిచి సావిత్రి గారి పరిస్థితి వివరించారు. డాక్టర్ గారు చెప్పింది విని కాశీనాథ్ గారికి గుండె ఆగినంత పనయ్యింది. సావిత్రి గారికి క్యాన్సర్ ఉందని తెలిసింది. కొంతసేపు ఆయనకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఈ సమయంలో తను కుంగిపోకూడదని నిర్ణయించుకున్నాడు. తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన ఫోన్ మోగింది. కొడుకు అభి ఫోన్ చేశాడు. కాశీనాథ్ తన కుమారునికి అంతా వివరించారు. నాన్న, మీరు చింతించకండి. అమ్మ ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. సమయానికి ఆరోగ్యకరమైన భోజనం, మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకన్నా మనమేం చెయ్యలేము అని చెప్పాడు. కుమారుడితో మాట్లాడిన తర్వాత కాశీనాథ్ గారు కూడా కొంత ఊరట పొందారు. 2 రోజుల తర్వాత సావిత్రి గారిని ఇంటికి తీసుకొచ్చారు. కాశీనాథ్ గారు భార్యను చాలా బాగా చూసుకున్నారు. స్వయంగా భార్య కోసం బలమైన ఆహారం వండి తినిపించేవారు. అలాగే సమయానికి మందులు ఇచ్చి ప్రతిరోజు దగ్గరలోని పార్కులో వాకింగ్ తీసుకెళ్లేవారు. వారం వారం చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. భర్త యొక్క అంకిత భావం చూసి సావిత్రి గారి కళ్ళు చెమ్మగిల్లాయి. తన భార్యకు ఏమీ కాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు కాశీనాథ్ గారు. రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకు సావిత్రి గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తన పరిస్థితి చూసి తనే కుంగిపోయేది. సరైన చికిత్స చేయించుకుని నమ్మకంగా ఉంటే ఏ వ్యాధినైనా జయించవచ్చు అని కాశీనాథ్ గారు ఆమెకు ధైర్యం చెప్పేవారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు భార్య గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకునేవారు. తన భార్య మందులకు, చికిత్సకు డబ్బు ఖర్చవడం వల్ల కాశీనాథ్ గారు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారం తగ్గించుకోవటానికి ఒకరోజు ఉదయమే కాశీనాథ్ గారు తన కుమారునికి ఫోన్ చేశాడు. కానీ అభి తండ్రిపై కోపంతో అరిచాడు. నాన్న, ఫోన్ చేసే ముందు ఒకసారి టైం చూసుకోండి. ఇక్కడ రాత్రి 11 గంటలవుతోంది. మీకు ఏమీ పని లేదు, కానీ నేనిక్కడ చాలా బిజీగా ఉన్నాను అని అన్నాడు అభి. బాబు అభి, నా మాట విను. మీ అమ్మ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తోంది. వీలైనంత త్వరగా నువ్వు భారతదేశానికి రా అన్నారు కాశీనాథ్ గారు. అమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే నేనేం చెయ్యగలను? వృద్ధాప్యంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఆమెను డాక్టర్ వద్ద చూపించండి. నేను రావడం వలన ఆవిడ వ్యాధి తగ్గిపోదు కదా. ఇలా ప్రతి చిన్న విషయానికి ఫోన్ చేసి విసిగించొద్దండి. ఏదైనా అవసరమైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉదయం ఆఫీసు వెళ్ళాలి అంటూ ఫోన్ పెట్టేశాడు అభి. కాశీనాథ్ గారు కొడుకు మాటలతో చలించిపోయారు. అప్పుడే గదిలోపలి నుండి సావిత్రి పిలిచింది. ఏమయ్యిందండి? ఎవరితో మాట్లాడుతున్నారు? అభి ఫోన్ చేశాడా? నేను కూడా మాట్లాడతాను. గదిలో మంచంపై పడుకున్న సావిత్రి కాశీనాథ్ గారితో అనింది. కాశీనాథ్ గారు గదిలోకి వచ్చి ముఖంపై చిరునవ్వుతో, సావిత్రి, అక్కడ ఇప్పుడు రాత్రయిందని గుర్తే లేదు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నేనే డిస్టర్బ్ చేశాను. నేను రేపు ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తాను అన్నారు కాశీనాథ్ గారు. అభి ఏమన్నాడు? మనల్ని కలవడానికి ఎప్పుడొస్తున్నాడు అడిగింది సావిత్రి. భార్య ప్రశ్నకు ఏం సమాధానమివ్వాలో అర్థం కావడం లేదు తనకి. అభి లీవ్ కోసం ప్రయత్నిస్తున్నాడట. లీవ్ దొరకగానే నిన్ను కలవడానికి వస్తాడు నీ కొడుకు. భార్య వద్ద నిజాన్ని దాయలేక కన్నీళ్లను దాచుతూ కాశీనాథ్ గారు గది నుండి బయటికి వచ్చారు.
కాసేపటికి సావిత్రి మూలుగుతున్న శబ్దం విని కాశీనాథ్ గారు గదిలోకి పరిగెత్తారు. గదిలో భార్య పరిస్థితి చూసి కాశీనాథ్ గారు వెంటనే ట్యాక్సీని పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లారు. సావిత్రిని పరీక్షించిన డాక్టర్ కాసేపటికి కాశీనాథ్ గారిని గదిలోకి పిలిచారు. ఆ సమయంలో సావిత్రి మంచంపై నిద్రపోతూ ఉంది. కాశీనాథ్ గారు, సావిత్రి గారి ఆరోగ్యం రోజురోజుకి మరింత దిగజారుతుంది. ఆవిడకు తొందరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్నారు. సరే డాక్టర్ గారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్నారు కాశీనాథ్ గారు. కాదండి, మీ బోన్ మ్యాచ్ అవ్వదు. సావిత్రి గారి కొడుకు లేదా అన్నా తమ్ముళ్ళు ఇలా ఎవరైనా ఉంటే చికిత్స చెయ్యొచ్చు అన్నారు డాక్టర్. కానీ డాక్టర్, మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నేను మా అబ్బాయితో మాట్లాడతాను అన్నారు కాశీనాథ్ గారు. సరే కాశీనాథ్ గారు, మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. దాదాపు 20 నుండి 25 లక్షల దాకా ఖర్చవుతుంది. సమయానికి చికిత్స జరిగితే ఆవిడ బ్రతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే అన్నారు డాక్టర్. లేకపోతే ఏంటి డాక్టర్? లేకపోతే నెల లేదా నెలన్నర, ఇంతకంటే ఎక్కువ సమయం లేదు అన్నారు డాక్టర్. తన భార్య దూరం అవుతుందని ఆలోచన కాశీనాథ్ గారిని కలిచివేసింది. కాశీనాథ్ గారు, ఈ సమయంలో సావిత్రి గారికి క్రమం తప్పకుండా మందులు వేయాలి, లేదంటే చాలా ప్రమాదకరం. ఒక్క టైం మందులు కూడా మర్చిపోకండి. ఆవిడకు ట్రీట్మెంట్ ఇచ్చాము, మెలకువ వచ్చాక ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు డాక్టర్. కాసేపటికి కాశీనాథ్ గారు భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళారు. మరుసటి ఉదయం కొడుకుకు ఫోన్ చేశారు కాశీనాథ్ గారు. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే, నాన్న, మీకెన్నిసార్లు చెప్పాను నన్ను డిస్టర్బ్ చెయ్యకండి అని అంటూ తండ్రిని విసుక్కున్నాడు. బాబు, అది మీ అమ్మ. ఆపండి నాన్న, అస్తమాను అమ్మ వ్యాధి గురించి చెప్పి విసిగించకండి అన్నాడు అభి. బాబు అభి, మీ అమ్మ చికిత్స కోసం డబ్బు కావాలి. నా వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. రిటైర్మెంట్ డబ్బులన్నీ నీ చదువు కోసం ఖర్చు చేసేశాను. పెన్షన్ డబ్బులు మందులకు కూడా సరిపోవట్లేదు. ఇక వేరే దారి లేక నీకు ఫోన్ చేస్తున్నాను అన్నారు కాశీనాథ్ గారు. నాన్న, ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, అదెప్పుడు పనికొస్తుంది? ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుండి లోన్ తీసుకోండి. నేనేమీ మీ ఇంటిపైన ఆశపడట్లేదు అన్నాడు అభి. కానీ అభి, ఇప్పుడు అంత సమయం లేదు నాన్న, నేను బిజీగా ఉన్నాను. ఏదన్నా ఉంటే వాట్సప్ చేయండి, కానీ డబ్బు మాత్రం అడగకండి అంటూ ఫోన్ పెట్టేశాడు కొడుకు. కొడుకు మాటలు విని కాశీనాథ్ గారు స్వయంగా ఇలా చెప్పుకున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు కలలో తమ పిల్లల గురించి ఏదైనా చెడు చూసినా కంగారు పడతారు, కానీ తల్లి ఇంత కష్టంలో ఉందని చెప్పినా చలించడం లేదు కొడుకు. పెద్దయ్యాక పిల్లలు ఇంత స్వార్థపరులు, కఠిన హృదయులుగా ఎలా మారగలరు అని బాధపడుతూ అలాగే కుర్చీలో కూర్చున్నారు. కాసేపటికి కాశీనాథ్ గారు లేచి ముఖం కడుక్కుని ముఖంపై నకిలీ చిరునవ్వుతో భార్యకు మందులు ఇచ్చే టైం అయిందని గదిలోకి వెళ్ళారు. నా గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటారు, ఒక్క పూట కూడా మందులివ్వడం మర్చిపోరు కదా అనింది సావిత్రి. లేదు సావిత్రి, నువ్వే నా గురించి జాగ్రత్తలు తీసుకుంటావు, ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తూ ఉంటావు. ఈ రోజుతో మన వివాహానికి 40 సంవత్సరాలవుతున్నాయి అని కాశీనాథ్ చెప్పారు. అవును, నేను మర్చిపోయాను. ఈరోజు మన పెళ్లి రోజు అనింది సావిత్రి. ఇప్పటికీ నాకు గుర్తుంది, నువ్వు మొదటిసారి ఈ ఇంటికి వచ్చిన రోజు అన్నారు కాశీనాథ్ గారు. సావిత్రి నవ్వుతూ, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం మన పెళ్లి రోజును ఎంత ఆనందంగా జరుపుకున్నామో. గత సంవత్సరం నాకు మీరు పసుపు రంగు చీర కొనిచ్చారు కదా అంది సావిత్రి. అవును సావిత్రి, పసుపు రంగు చీరలో నువ్వు చాలా అందంగా ఉంటావు. 2 చేతులలో నిండుగా గాజులు, నుదుటిపై సింధూరం, మెడలో మంగళసూత్రం, పాదాలకు గజ్జెలు. ఈ వయసులో కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అన్నారు కాశీనాథ్ గారు. సావిత్రి నవ్వుతూ, నిజమేనండి, ఆ రోజులు ఎంత బాగుండేవి, కానీ ఇప్పుడు అంటూ సావిత్రి కన్నీరు కార్చింది.
ఇద్దరి మధ్య కాసేపటి మౌనం తర్వాత సావిత్రి చెప్పింది, గుర్తుందా మీకు? మన పెళ్లి రోజున మీరు నా చేతిలో చెయ్యి వేసి, సావిత్రి, పెద్దలందరి సమక్షంలో 7 వాగ్దానాలు చేశాము. కానీ నీ వైపు నుండి 8వ వాగ్దానం కావాలన్నారు. ఆ రోజు నేను ఎంత ఆశ్చర్యపోయానో మీకు తెలుసా? 7 వాగ్దానాలు తక్కువయ్యాయా, ఇంకొక వాగ్దానం అడుగుతున్నారు అని మనసులో అనుకున్నాను. అప్పుడు మీరు ఏ పరిస్థితులు ఎదురైనా, ఏ ఇబ్బందులు ఎదురైనా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావని నాకు 8వ వాగ్దానం చెయ్యాలని కోరారు. నేను కూడా సరే అని వాగ్దానం చేశాను అని చెబుతూ సావిత్రి కాశీనాథ్ గారి చెయ్యి తన చేతిలోకి తీసుకుని కన్నీళ్లతో, నేను ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్నాను, కానీ ఇప్పుడు అని ఆగిపోయింది. ఇప్పటి వరకు భార్య ముందు ధైర్యంగా ఉన్న కాశీనాథ్ గారు భార్య మాటలు విని సావిత్రిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. ఇద్దరి వైపు నుండి కన్నీరు ధారలుగా ప్రవహించాయి. కాసేపటికి, ఇక చాలు సావిత్రి, ఇక ఏడవడం కాదు కావాల్సింది, నా కోసం నువ్వు తొందరగా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే టిఫిన్ ముందు వేసుకునే ఈ మందు వేసుకో, కాసేపటికి టిఫిన్ ఇస్తాను అంటూ సావిత్రికి మందులిచ్చారు కాశీనాథ్ గారు. గది నుండి వెళ్ళబోతున్న భర్త చెయ్యి పట్టుకొని, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా సావిత్రి, నువ్వు త్వరగా కోలుకో, నాకదే చాలు అన్నారు కాశీనాథ్ గారు. అభితో మాట్లాడారా? వాడితో మాట్లాడాలని ఉంది, ఒకసారి ఫోన్ చెయ్యండి అడిగింది సావిత్రి. ఆఫీసులో బిజీగా ఉంటాడు, రేపు చేస్తాను అన్నారు కాశీనాథ్ గారు. ఎప్పుడు చూడు రేపు రేపు అంటున్నారు, నేను వాడిని పిల్లలని చూడాలి, వీడియో కాల్ చేయమని సావిత్రి పట్టుబడింది. చివరకు కాశీనాథ్ గారు ఫోన్ చెయ్యగా అవతలి వైపు నుండి, మీరు నా నుండి ఏం కోరుతున్నారు? నేను ఆఫీస్లో పని చెయ్యకుండా మీతోనే ఫోన్లో మాట్లాడుతూ ఉండాలా? ఎన్నిసార్లు చెప్పాను మీ ఇల్లు నాకు వద్దు అని, మీరు బ్యాంక్ లోన్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని కోపంగా అన్నాడు అభి. కాశీనాథ్ గారు ఫోన్ కట్ చేసి, సావిత్రి, అభి చాలా బిజీగా ఉన్నాడని చెప్పాడు, ఫ్రీ అయితే తనే ఫోన్ చేస్తానన్నాడు, నేను ముందే చెప్పాను కదా వాడు బిజీగా ఉంటాడు అని అన్నారు కాశీనాథ్ గారు. కానీ సావిత్రి కాశీనాథ్ గారి ముఖాన్ని చూసి జరిగిందేమిటో అర్థం చేసుకొని, ఏమీ పర్వాలేదు, మీరు బాధపడకండి, కొడుకుకు తన జీవితం ఉంది, వాడు సంతోషంగా ఉండటమే మనకు కావాలి అని చెప్పి, నాకు ఒక కోరిక ఉంది, అది తప్పకుండా నెరవేరుస్తానని వాగ్దానం చేయండి అని అడిగింది. కాశీనాథ్ ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు. నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు అభి చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు సావిత్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు ఇంకా చాలా కాలం బ్రతుకుతావు అని వణుకుతున్న స్వరంతో చెప్పారు కాశీనాథ్ గారు. డాక్టర్ నా పరిస్థితి గురించి మీకు చెప్పినప్పుడు నేను నిద్రపోలేదు, అంతా విన్నాను, దయచేసి నా కోరిక తీర్చండి అని అడిగింది. కాశీనాథ్ గారు ఏమీ మాట్లాడలేకపోయారు. సావిత్రి కొనసాగుతూ, నా చివరి కోరిక పూర్తి చేస్తానని మాటివ్వండి అనింది. సంభవం కాదని నీకు తెలుసు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయారు కాశీనాథ్ గారు. క్షీణిస్తున్న సావిత్రి పరిస్థితికి కాశీనాథ్ చాలా బాధపడ్డారు. అతనిలో భయం పెరిగిపోతూ ఉంది. 2 రోజులు గడిచాయి. కాశీనాథ్ గారి ఫోన్ మోగింది. అతని కొడుకు ఫోన్ చేశాడు. నాన్న, నేను ఇండియా వస్తున్నాను అని చెప్పాడు. కాశీనాథ్ గారి ముఖం వెలిగిపోయింది. నిజమేనా అభి, ఎప్పుడొస్తున్నావు అని అడిగారు. నాన్న, 4 రోజుల్లో అక్కడ ఉంటాను అని చెప్పాడు. సరే బాబు, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాను అని కాశీనాథ్ అన్నారు. నాన్న, నేను హైదరాబాద్ వస్తున్నాను, డాక్టర్ ఎందుకు? అక్కడ ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, అసలు సమయం లేదు, అయినా మిమ్మల్ని కలుస్తాను, అంతేకాదు నాకు హైదరాబాదులో ఒక స్నేహితుడు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు, ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం గురించి అతనితో మాట్లాడాను, త్వరలోనే పని జరిగిపోతుందని చెప్పాడు. నేను వచ్చినప్పుడు మీరు ఇంటి పత్రాలు ముందుగానే తీసి ఉంచండి,
బ్యాంకు పనులు నా సమక్షంలో జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని అనుకుంటున్నాను. తద్వారా నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు. కొడుకు మాటలు విన్న తర్వాత కాశీనాథ్ గారు ప్రపంచంలో ఏ కొడుకు ఇంత స్వార్థంగా ఉంటాడని అతను ఎప్పుడూ అనుకోలేదు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కానీ కొద్దిసేపటికి తనను తాను నియంత్రించుకుని సావిత్రి దగ్గరకు వెళ్ళి, సావిత్రి, నీ కొడుకు ఇండియా వస్తున్నాడు అని చెప్పారు. సావిత్రి ఆనందంతో, నిజమేనా? మీరు అబద్ధం చెప్పట్లేదు కదా? పిల్లలు కూడా వస్తున్నారా అని అడిగింది. అవును సావిత్రి, 4 రోజుల్లో వస్తున్నాడు. కానీ ఒక్కడే వస్తున్నాడు. హైదరాబాదులో ఒక మీటింగ్ ఉంది, దానికోసం వస్తున్నాడు. ఆ మీటింగ్ తర్వాత కొంత సమయం మనతో కలవడానికి వస్తున్నాడు అని కాశీనాథ్ గారు చెప్పారు. కొంత సమయం కోసమేనా? సావిత్రి ముఖం నిరాశగా మారింది. అవును సావిత్రి, చాలా బిజీగా ఉంటాడు మన కొడుకు. సరే, కానీ నీ మందులు వేసుకోవడానికి సమయం అయింది. నేనిస్తాను అన్నారు కాశీనాథ్ గారు. నేనే తీసుకుంటాను, నీళ్లు ఇక్కడే ఉన్నాయి అని చెప్పింది సావిత్రి. సరే సావిత్రి, మందులు వేసుకుని పడుకో అని కాశీనాథ్ గారు నిద్రపోయారు. కానీ సావిత్రి మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. 4 రోజుల తర్వాత అభి తన స్నేహితుడితో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంటి వరండాలో కూర్చొని ఉన్న కాశీనాథ్ గారు ఆనందంతో బయటికి వచ్చి, బాబూ అభి, వచ్చావా? మీ అమ్మ నీ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అన్నారు. కానీ అభి ఏమీ మాట్లాడకుండా తన తండ్రి పాదాలకు నమస్కరించాడు. నాన్నా, నేను మీకు చెప్పాను కదా, తను రాకేష్, నా స్నేహితుడు, బ్యాంకు మేనేజర్. ఇంటి పత్రాలు తీసిపెట్టారా? త్వరగా లోపలికి పదండి, పేపర్లన్నీ చూపెట్టండి. ఎంతో కష్టంగా ఉన్నా నేను కొంత సమయం పర్మిషన్ అడిగి ఇక్కడికి వచ్చాను అన్నాడు అభి. మీ అమ్మను కలవవా అడిగారు కాశీనాథ్ గారు. పదండి లోపలికి వెళ్దామంటూ అందరూ ఇంటి లోపలికి వెళ్ళారు. కాశీనాథ్ గారు ముందుగా సావిత్రి గదిలోకి వెళ్ళారు. అభి కూడా తండ్రి వెనకే వచ్చాడు. గదిలోకి వెళ్ళి, సావిత్రి, నిన్ను చూడడానికి నీ కొడుకు వచ్చాడు. ఎన్ని రోజుల నుండి వేచి చూశావు ఈ రోజు కోసం? అరే సావిత్రి, నిద్రపోయావా అని సావిత్రిని లేపడానికి ప్రయత్నించారు. కానీ సావిత్రి కళ్ళు తెరవలేదు. అమ్మా, నిద్ర నుండి మేలుకో అమ్మా అని అభి తల్లిని పిలిచాడు. కానీ సావిత్రి మేల్కోలేదు. కాశీనాథ్ గారికి పరిస్థితి అర్థమయ్యింది. కొడుకును చూడాలని ఎదురు చూసిన సావిత్రి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయని తను అర్థం చేసుకున్నారు. అభి మోకాళ్లపై కూర్చొని అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు. కాశీనాథ్ గారు భార్యను కోల్పోయిన బాధతో కుప్పకూలిపోయారు. గతం మొత్తం ఆయన కళ్ళ ముందు కదలాడింది. కొంతసేపటికి ఇరుగు పొరుగు వారు వచ్చారు. సావిత్రిని నేల మీద పడుకోబెట్టారు. అప్పుడు కాశీనాథ్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆయన తొందరగా గదిలోకి వెళ్ళి సావిత్రి పడుకునే చోట వెతకడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దిండు కింద మందుల డబ్బా చూశారో కాశీనాథ్ గారి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే చివరి 2 రోజుల మందులు అలాగే ఉన్నాయి. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక్క పూట మందులు వేసుకోకపోయినా ప్రమాదమన్నారు డాక్టర్. అభి వస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు నేను గదిలోకి వెళ్ళి అడిగినా ఇప్పుడే మందులు వేసుకున్నాను అనేది సావిత్రి. కానీ అన్ని మందులు అక్కడే ఉన్నాయి. అంటే సావిత్రి అబద్ధం చెప్పింది. మందుల పక్కనే ఒక కాగితం ఉంది. కాశీనాథ్ గారు భయంతో ఆ కాగితాన్ని తీసి చదివారు. నాకు తెలుసు, మీరు ఈ లేఖ చదువుతున్నప్పుడు నేను ఈ లోకంలో ఉండను. నన్ను క్షమించండి. పెళ్లి రోజు చేసిన 8వ వాగ్దానం పూర్తి చెయ్యకుండానే వెళ్ళిపోతున్నాను. కానీ నాకు వేరే మార్గం లేదు. కొద్ది సమయమే మనల్ని చూడడానికి వస్తున్నాడు అభి. నా చివరి కోరిక నెరవేర్చుకోవడానికి వేరే మార్గం కనపడలేదు అని సావిత్రి రాసింది. ఆ లేఖ చదివి కాశీనాథ్ కుప్పకూలిపోయాడు. అభి తన తండ్రి చేతుల్లో ఉన్న లేఖను తీసుకొని చదివాడు.
అభి తల్లి చేసిన పనికి బోరున ఏడుస్తున్నాడు. పక్కనే ఉన్న తండ్రి భుజంపై చెయ్యి వేసి, నాన్న ఏడవకండి అన్నాడు. అంతలోనే కాశీనాథ్ గారు నేలపై వాలిపోయారు. తన భార్య సావిత్రితో పాటు తను కూడా వెళ్ళిపోయారు 8వ ఒప్పందాన్ని నెరవేర్చడానికి. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాయటం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.